హాయ్ అండి, నమస్తే. నేను ఒక సంవత్సరం క్రితం ఈ ఇన్స్టెంట్ పాట్ కొన్నాను. ఇప్పుడు ఈ ఎల్‌పీజీ సిలిండర్ షార్టేజ్‌కి ఇది చాలా ఉపయోగపడుతుంది. జస్ట్ మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో చేశాను. ఈ ఇన్స్టెంట్ పాట్‌లో చాలా ఆప్షన్స్ ఉన్నాయండి. అన్నీ ఆటోమేటికే. మనం జస్ట్ ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే అదే టైం అవన్నీ సెట్ చేసుకుంటుంది. నేను ఒక మీల్ తయారు చేశాను ఇందులో. ఇన్స్టెంట్ పాట్ అనేది ప్రెషర్ కుక్కర్ మోడల్ అండి. ఇందులో అడుగున నీళ్లు పోసి పప్పు, తర్వాత అన్నము, తర్వాత మనం ఏదైనా కూర చేయాలంటే కూర, ఆ 3 పెట్టేసి నేను జస్ట్ ప్రెషర్ కుక్ అనే ఆప్షన్ సెట్ చేశాను. అదే ఆటోమేటిక్గా టైం తీసుకుంటుంది. మనం కావాలంటే టైమర్ మనం కూడా మార్చుకోవచ్చు, సెట్ చేసుకోవచ్చు. నేను జస్ట్ 15 మినిట్స్ సెట్ చేసుకున్నాను. ఇంకా మనం టైం సెట్ చేశాక మనం పట్టించుకోకర్లేదు. అయిపోగానే ఆటోమేటిక్గా బీప్ వస్తుంది. కాకపోతే ఆ చిన్న స్టీల్ నాజిల్ కిందకి పడితే కానీ ఓపెన్ అవ్వదండి. ఓపెన్ చేసుకోవాలంటే ప్రెషర్ రిలీజ్ చేసుకొని ఓపెన్ చేసుకోవచ్చు. నేను మూత తీసాను, అన్నీ చక్కగా ఉడికిపోయాయి. మనం ఏదైనా రైస్ ఐటెం లాగా చేసుకోవాలంటే డైరెక్ట్గా గిన్నెలోనే చేసుకోవచ్చు, కర్రీస్ కూడా చేసుకోవచ్చు. ఇలా కొద్దిగా నీళ్లు మిగిలాయి. ఇప్పుడు నేను ఇంట్లో కూర చేస్తున్నాను. కూర కొద్దిగా నూనె వేసుకొని మనకు కావాల్సిన పోపు వేసుకొని ఉల్లిపాయలు, తర్వాత మనం ఉడకపెట్టి ఉంచుకున్న బంగాళదుంపలు ఇవన్నీ వేసుకొని కూర చేసుకోవచ్చు. కూరకు కూడా అసలు ఎక్కువ టైం పట్టదండి. మనం ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు దీన్ని డిలే స్టార్ట్ కూడా చేయొచ్చు. టైం సెట్ చేసుకొని మనం ఎన్ని గంటల తర్వాత దీన్ని స్టార్ట్ చేయాలో అన్ని గంటలు టైం సెట్ చేసుకుంటే మనం వచ్చేసరికి రెడీ అయిపోయి ఉంటుంది. కూర కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఎక్కడ అడుగంటకుండా కూర పర్ఫెక్ట్గా అయిపోతుందండి. చూడండి, కూర రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను పప్పు చేస్తున్నాను. మళ్ళీ కొద్దిగా నూనె వేసుకొని పోపు గింజలు అవన్నీ వేసుకొని టమాటాలు కొద్దిగా మ్యాష్ చేసుకొని పప్పు వేసుకొని ఉప్పు కారం అన్నీ వేసుకొని ఒక 2 నిమిషాలు బాయిల్ చేస్తే పప్పు కూడా రెడీ అయిపోతుంది. మనకి సిలిండర్ లేనప్పుడు ఇది చాలా ఉపయోగపడుతుందండి. కాకపోతే కొద్దిగా ఖరీదు ఎక్కువ. మనం ఇందులోనే అన్ని రైస్ ఐటమ్స్ చేసుకోవచ్చు, స్వీట్స్ చేసుకోవచ్చు, తర్వాత కూరలు కూడా చేసుకోవచ్చు. కీప్ వామ్ అనే ఆప్షన్ ఉందండి. మనం వండినవి వేడిగా ఉండాలంటే అందులో ఉంచేయచ్చు. నేను ఇవాళ స్టవ్ వెలిగించుకున్నాను, వంట చేసుకున్నానండి. ఈ కుక్కర్లు 2 సైజుల్లో వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.